రైట్. ఇక ఇంకొక వార్త చూస్తా ఉన్నాం. ఇది ఒక పెరుగుట విరుగుట కొరకే అన్న అనిపిస్తా ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒకటి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒకసారి చూడండి, ఎంత డాటా అయినా సరే సెకండ్లో డౌన్లోడ్, హై స్పీడ్ తోని సెకండ్లో డౌన్లోడ్ చేసుకునే టెక్నాలజీని పట్టుకొని వచ్చిండ్రు. ఒకసారి ఆ వార్త, రెప్పపాట్లో నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్, జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. జపాన్ ఇంటర్నెట్ సూపర్ డూపర్ స్పీడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఎంత డాటా అయినా సరే, ఎన్నిసార్లు అయినా సరే, ఎంత డాటా అయినా ఎన్నిసార్లు అయినా సరే మీరు సెకండ్లో డౌన్లోడ్ చేసుకునే స్పీడ్ ఇది ఇంటర్నెట్ స్పీడు. ఒకసారి చూడండి, మనము ఏదన్నా సందర్భాన్ని బట్టి ఒక వీడియో డౌన్లోడ్ కావాలి, లేకపోతే ఒక వీడియో జల్దీని ఎవరికన్నా పంపించాలి, అబ్బా నెట్ వస్తలేదు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి గీడ నెట్ వస్తుందా గాఢ నెట్ వస్తుందా అని చెప్పేసి గటు గిటు తిరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ ఇప్పటి నుంచి అసొంటి సిచ్యువేషన్ ఉండదట. ఆధునిక విజ్ఞాన శాస్త్ర చరిత్రలో జపాన్ అందుకున్న మైలురాళ్ళు కోకోలలు. తాజాగా ఇంటర్నెట్ రంగంలో కూడా తనకు సాటి లేదని నిరూపించింది ఆ చిన్న దేశం. సెకనుకు 1.02 పెటాబిట్ల సమాచారం ప్రసారం చేయగల ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ అభివృద్ధి చేసింది. దీని ద్వారా నెట్ఫ్లిక్స్ ఇప్పటి వరకు చేసిన ప్రసారాలన్నింటినీ ఒక సెకండ్లో డౌన్లోడ్ చేయవచ్చట. ఇంగ్లీష్లో వికీపీడియా ఇప్పటి వరకు వెలువరించిన 100 గిగాబైట్ల మొత్తం సమాచారాన్ని ఒకే సెకండ్లో చూడండి. ఇప్పటి వరకు ఇంటర్నెట్ ఇంగ్లీష్లో వికీపీడియా ఏదైతే ఉన్నదో, ఇంటర్నెట్ వెలువరించిన వికీపీడియా 100 గిగాబైట్ల వికీపీడియాను ఒకటే సెకండ్లా 10,000 సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చట. అంటే చూడు ఆ స్పీడ్ ఎంత ఉందో, అది హయ్యర్ స్పీడు, సూపర్ స్పీడు. అందుకే నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సూపర్ డూపర్ స్పీడ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ NICT ఫోటానిక్ నెట్వర్క్ లేబొరేటరీతో సంయుక్తంగా జరిపిన పరిశోధనల ఫలితంగా ఇది సాధ్యమైంది. 8,000 వీడియోలను ఒక సెకండ్లో డౌన్లోడ్ చేసే సామర్థ్యం జపాన్ ఇంటర్నెట్ సొంతం. భారత్లో సరాసరి ఇంటర్నెట్ వేగం 66.55 MBPS కాగా జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా 160 లక్షల రెట్లు ఎక్కువ అని చెప్పేసి చూడు ఎట్లా కనిపెట్టిరో. ఎన్ని వీడియోలైనా సెకండ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చట. ఎన్ని వీడియోలైనా సెకండ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 8,000 వీడియోలను ఒక్క సెకండ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చట. ఈ నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చట. సూపర్ 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 డూపర్ స్పీడ్. ఇది మామూలు స్పీడు కాదు. మరి ఒక్కొక్క వీడియో 2 వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటా చూస్తేనే సమాజం ఇంత ఆగమైపోతున్నది. మరి వేల కోకోళ్ళలో వీడియోలు అయినా అన్ని 1000 వీడియోలు డౌన్లోడ్ చేసుకొని చూస్తేందుకన్నా టైం ఉండాలి కదా. మొత్తం మీద ఇక్కడి నెట్ స్పీడు ఇక్కడ ఇంటర్నెట్ వేగం 66.55 MBPS కాగా జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా 160 లక్షలు. 1 రెట్లు కాదు, 2 రెట్లు కాదు, 6 రెట్లు కాదు, 60 రెట్లు కాదు, 160 లక్షల రెట్ల వేగం ఎక్కువ అంట. ఒకసారి చూడుర్రిగా. మొత్తం మీద సూపర్ డూపర్ స్పీడు. ఇక మరి ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తారో లేకపోతే ఆ దేశానికి పరిమితం అవుతుందో రాను చూడొచ్చు. కానీ మొత్తం మీద ఎంత వేగంగా అంటే అంత వేగంగా సెకండ్లో 8,000 వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఏందోల్లా మామూలు సామర్థ్యమా ఇది? చిన్నగా పెద్దగా ఒక గంట వీడియో డౌన్లోడ్ చేయడానికే మనకు 3 నుంచి 4 గంటల టైం పడుతుంది అందాదా. ఏదగ్గి ఐబొమ్మ లేకపోతే ఎండ్లో సినిమాలు వస్తాయి కదా, ఆ సినిమా డౌన్లోడ్ చేసుకోవడానికి ఎంత MB పోతుందో మనకు తెలుసు. కాకపోతే 2 గంటలని ఈజీగా పడుతుంది కావచ్చు నాకు తెలిసి. కానీ అసొంటిది ఒక్క 8,000 వీడియోలను ఒక్క సెకండ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎంత స్పీడో చూడుర్రి. అది సూపర్ కదా నిజంగా. కానీ పెరుగుతానే ఉన్నది సాంకేతిక పరిజ్ఞానం. పెరుగుట ఇరుగుట కొరక అర్థమైతలేదు. రాను AI పరిజ్ఞానం పెరిగిపోతా ఉన్నదట. ఆ AI తోటి ఆయుష్ కూడా పెంచుకోవచ్చట పైసలు గల్లోళ్ళు అయితే. మొన్న ఒక వార్త వచ్చింది. ఇక మనుషులతోని పని లేకుండా, మనుషులతోని అక్కర లేకుండా, మనుషులతోని అవసరం లేకుండా అన్ని AI చేసి పెడుతుందట. ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళు ఒక 100 యూట్యూబ్ ఛానళ్ళు, ఒక 1000 యూట్యూబ్ ఛానళ్ళు ఒక AI నడిపించే రోజులు రాబోతా ఉన్నాయట. ఇక మరి సామాన్యులకు జనాలకు పని లేకుండా చేస్తుందా ఏందా ఏం కథ? ఈ పెరిగే టెక్నాలజీ అనేది మనకు రానున్న రోజులలో అర్థమైతలేదు. అందుకే అంటన్నా పెరుగుట విరుగుట కొరక అని చెప్పేసి.